వరల్డ్ వార్స్ అండి. మన 10th ఉన్నటువంటి మెయిన్ టాపిక్ ఇది వరల్డ్ వార్స్. అసలు వాట్ ఈస్ ద ఇమిడియట్ ప్రొవకేషన్ ఫర్ ద ఫస్ట్ వరల్డ్ వార్, ఇమిడియట్ కాజ్ ఫర్ ద ఫస్ట్ వరల్డ్ వార్ అని, సెకండ్ వరల్డ్ వార్ కానీ, అండ్ వాట్ ఆర్ ద కంట్రీస్ ఇన్వాల్వ్డ్ ఇన్ దట్, వాట్ ఆర్ ద సెంట్రల్ పవర్స్ అని, వాట్ ఆర్ ద అలైడ్ పవర్స్ అని, యాక్సిస్ పవర్స్ మళ్ళీ, అండ్ దాంతోపాటు వాట్ ఈస్ ద మెయిన్ రీజన్ ఫర్ ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ యుఎస్ఏ అని, వై యుఎస్ఏ జంప్డ్ ఇన్ టు ద వరల్డ్ వార్ అని, ఇవన్నీ కూడా ఫోకస్గా ఉండాలండి. అసలు దీనికి కాజెస్ ఏంటి, అప్పుడు కొన్ని టైంలో దీస్ ఆర్ ద కాజెస్ ఫర్ ద వరల్డ్ వార్ అని ఇచ్చేసి మిస్ మ్యాచింగ్లో ఇస్తున్నాడండి. కొన్ని అగ్రెసివ్ నేషనలిజం, ఇంపీరియలిజం, సీక్రెట్ అలయన్సెస్, మిలిటరిజం, బాల్కన్ పాలిటిక్స్, ఇవి సీక్వెన్స్గా ఇవ్వకుండా ఏదో ఒకదాన్ని యాడ్ చేస్తున్నాడు, నాట్ అని పెడతా ఉన్నాడు. సార్ ఆల్రెడీ చెప్పిండు జాన్ రెడ్డి సార్, ఎక్కువ మొత్తంలో క్వశ్చన్స్ అనేవి నెగిటివ్ మీదనే అడుగుతూ ఉన్నాడండి. బికాస్ వీఆర్ గోయింగ్ టు రీడ్ ఓన్లీ విత్ పాజిటివ్ వే, అందుకని నెగిటివ్ క్వశ్చన్స్ ఎక్కువగా అడుగుతున్నాడు. ఇందులో ఖచ్చితంగా తెలుసుకోండి. ఇప్పుడు ఏది గ్రూప్స్ ఎప్పుడు స్టార్ట్ అయినాయి, ఓకే, ట్రిపుల్ అలయన్స్ ఎప్పుడు స్టార్ట్ అయింది, ట్రిపుల్ ఎంటెంట్ ఎప్పుడు స్టార్ట్ అయింది, ట్రిపుల్ అలయన్స్ మెంబర్స్ ఎవరు, అండ్ ఇవన్నిటి మీద కొద్దిగా ఫోకస్ చేస్తూ